కార్యక్రమంలో ఒక ఊపు ఊపి అల్లాడించి మరి ఆయన పాటలు ఒక తీరుండయి. మరి మీకు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మీకు కూడా చూపిస్తాను తీసుకొచ్చిన. అన్న శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు కానీ ఒక ముందుగా అయితే ఒక పాట పాడు ఫస్ట్. ముందు ముందే పాటనా? అవునన్నా, మీ నోట్ నుంచి పాట వింటేనే మాకు జర ఆనందము సంతోషం. జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుందని అడుగుతాం అనుకున్నా, ఫస్ట్ పాట అడుగుతున్నా. ఎందుకంటే పాటనే కదన్నా మొదట మీకు. 100% తెలంగాణ గడ్డ మీద ఎన్ని పార్టీలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ సోనియమ్మకు కృతజ్ఞతగా ఈ రాష్ట్రంలో అధికారం కట్టబెట్టిన ప్రజలకు, ఆ ప్రజలు స్పృహతోటే ఉన్నారు. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలనేటువంటి స్పృహతోటి ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ గడ్డ మీద కూడా ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే. మరో పాట వాడన్నా జరా. వందనాలు వందనాలు మముగన్న మా తెలంగాణ, వందనాలు వందనాలు మముగన్న మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. తెలంగాణ కొట్లాటతోటి, తెలంగాణ ఉద్యమకారుల త్యాగం తోటి సోనియమ్మ రాష్ట్రం ఇచ్చి, అమరవీరుల త్యాగాలను చూసి, ఉద్యమకారుల కష్టాన్ని చూసి, అమరవీరుల బలిదానాలు చూసి చెలించిపోయి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆయన చెప్పుకుంటాడు తెలంగాణ నాతోడే వచ్చిందని చెప్పుకుంటారు. అట్లాంటి వాళ్ళను కూడా పటాపంచలు చేసి తెలంగాణ ప్రజలు ఇలా మభ్య పెడితే మభ్యపోవడానికో లేదో ఏదో మాటల గారడి చేసి వాళ్ళని మాయ చేద్దామని చూస్తే తెలంగాణ ప్రజలు ఆ మాయ మాటలకు లొంగిపోరని చెప్పడానికి ఇలా నిదర్శనం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్పాల్సుకున్నాను. అంటే ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ల మీద తగ్గ పోరు అయితలేదన్న, ఒకళ్ళు మరీ ఎద్దేవా చేసుకుంటారు. అయితే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద జరిగేది ఒకటే ఎలక్షన్ కాబట్టి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడనే ఉంటది. కాబట్టి ఎక్కడ రాష్ట్రం అంతా ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసుకుందరు. అట్లా కాకుండా ఒకటే ఎలక్షన్ జరగడం వల్ల అన్ని పార్టీల నాయకత్వం కూడా ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. అర్థమైంది కదా? కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నా కూడా ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అని చెప్పేసి ఈ ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉన్న ప్రజలకు గతంలో నవీన్ అన్న 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ స్థానిక ప్రజలు అయ్యో మా నవీన్ అన్న గెలిపించుకోలేకపోయినటువంటి బాధలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది, బరాబర్ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలిపించుకుంటారు. ఇప్పుడు సీఎం మీటింగ్ పెట్టిన తర్వాత అటు కేటీఆర్ మీటింగ్ కూడా పెట్టే, మరి ఇద్దరు ఒక్క తీరు మాట్లాడుకుంటలేరు. ఆయన ఇట్లా చేస్తుండు, ఈయన అట్లా చేస్తుండు. అసలు ఎలక్షన్ అంటేనే అది కదా, ఇప్పుడు ఎలక్షన్ అంటేనే అట్లా ఉంటది. నువ్వు ఒకటంటే నేను 2 అంటాం. నువ్వు గతంలో వీళ్ళు చేసిన ఏమున్నాయి, గతంలో ఏం చేసిరు వాళ్ళు? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసినటువంటి పరిస్థితి కనపడలేదా? ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి లేదా? లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి లేదా? ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి లేదా? ఉస్మాన్ సిటీలో మురళి ముద్రాదన్న బిడ్డ నేను బీఈడీ చేసిన, నాకు డిఎస్సి ఎగ్జామ్ పడట్లేదు, నాకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం లాభం అని చెప్పేసి హాస్టల్ గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరగన్నా? ఇదా తెలంగాణలో జరిగినటువంటి పరిపాలన? కాబట్టి వాళ్ళ పరిపాలనలో వాళ్ళు చాతగాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్పీఎస్సీని మొత్తం ఒక దుకాణం లాగా మార్చారు. కాబట్టి ఉద్యోగం మన పల్లి బట్టలు అమ్ముకునే దుకాణం లెక్క మార్చి పడేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా ఐక్యమై ఈ రాష్ట్రంలో ఈ నియంత పాలన ఉండొద్దు, ప్రజాస్వామిక పరిపాలన ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలన నడుస్తా ఉంది. తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ అని 10 ఏళ్ళు పాలించింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. ఏం చేయలేదంటావా? వాళ్ళు చేసిరు. ఏం చేసిరంటే హరీష్ రావు మంచిగా సంపాదించుకున్నాడు, కేటీఆర్ మంచిగా సంపాదించుకున్నాడు, కవితమ్మ మంచిగా సంపాదించుకుంది. వాళ్ళు పోటీ పడి సంపాదించుకోవడంలో చేసిరు, పోటీ పడి కమిషన్లు లబ్ధి పొందడంలో చేసిరు. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే 4 కోట్ల మంది బాగుపడతారని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ 4 కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అదే తేడా ఉన్నది. అంటే మొత్తంలో అన్ని స్కాములు చేసిరంటారు, అన్ని పథకాలలో అన్ని స్కాములు ఉన్నాయంటవా? అన్ని స్కీములలో స్కామ్లే ఉన్నాయి. ఏ పథకంలో స్కాములు చేయలే వాళ్ళు? ఇలా ఒక్కొక్కటి బయట పెడుతుంటే 100 వాంగ్మూలాలు ఇస్తలేరు. ఇలా కాళేశ్వరంలో వాంగ్మూలం ఇయ్యలేదా? ప్రభాకర్ వచ్చి మాట్లాడలేదా? ప్రతి దాంట్లో ఉన్నాయి, ఒకటొకటిగా అన్ని బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు కాబట్టి ఏది కూడా ఉంచుకోరు, బాకీ తీరుస్తారు. అంటే అప్పుడు ప్రభుత్వము 1 సైడ్ గా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఏం చేయలేకపోయారు. ఎలక్షన్ టైంలో మభ్యపెట్టే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పారు కాబట్టి ప్రజలు కూడా నమ్మిరు. ఒకసారి చూస్తారు కదా, తెలంగాణ ప్రజలంటేనే చాలా
ఒక మెతక వైఖరితోటి సున్నితమైన మంచి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు. ఏదైనా చెప్తే నమ్ముతారు. నమ్మడం తప్పు కాదు కదా, నమ్మితే మోసం చేయడం తప్పు. కాబట్టి వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఆ మోసాన్ని గ్రహించిన ప్రజలు ఇంకా వాళ్ళని ఇంటి దారి పట్టించారు, వాళ్ళ ఇంటికాడు ఉన్నారు, అంతే కదా. సో ప్రజలకు ఇష్టమైన పరిపాలన కాంగ్రెస్ పరిపాలన, అది వాళ్ళ నడుస్తా ఉన్నది. ఆ నడిచే దగ్గర వాళ్ళు ఏదో నడిసే కాలంలో కట్టబెట్టినట్టుగా చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. అది ఇక్కడ జరగదు అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు నిరూపిస్తారు. మీరు 4 రోజులు అయితే చూస్తారు. మరి కట్టెపట్టుకొని తిరుగుతున్నావా మొత్తం అవుట్ రైట్ గా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మా నిరుద్యోగులు చాలా మంది, అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలా మా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే యువజన కాంగ్రెస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఛార్జ్ లేబడి మొత్తం అన్ని షేక్పేట గానీ, రహమత్ గారు ప్రతి ఏరియాలో డివిజన్ లో వారిగా బాధ్యత. అంటే ఏమంటారు మీరు? డోర్ టు డోర్ పోతురు కదా, ఏమని చెప్తారు? కొంతమంది అయ్యో నవీన్ అన్న మంచోడే, మేము లాస్ట్ సారి గెలిపించుకునే ఉండే, గెలవలేకపోయింది, సరే కంపల్సరీ గెలిపించుకుంటాము, కానీ మాకు రావాల్సిన ఇంకా రాలే అని అడుగుతారు బ్రహ్మాండంగా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మా ఇక్కడ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి ప్రభుత్వ పథకాలని ఇక్కడికి చేరవేయడంలో ఆ నాయకుడు కూడా అయిష్టత ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని నేను తీసుకుపోవాలనుకున్నాడు ఏమో గతంలో, ఉంటది కదా అట్లా. కాబట్టి ఉంటది కదా, ఎందుకంటే నేను ఎందుకు ప్రచారం చేయాలనుకుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడితే ఏదైనా చేస్తాడు అన్నటువంటి ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. నవీన్ అన్న గెలుపు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుండొచ్చు మరి? ఇక ఎంత మెజారిటీ అంటే మనం జ్యోతిష్యులం ఏమన్నా, కానీ ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలుస్తాడు. మరి నవీన్ అన్న మీద ఒక పాట నవీన్ అన్న మీద బ్రహ్మాండమైన పాటలు వచ్చినా మీరు వింటూనే ఉన్నారు. వాస్తవంగా అంటే మరి ఒక ఉద్యమ కెరటం కదా, మీ నోటి వినాలే మరి. వాస్తవమే, తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ ప్రజలు ఆ పాట అంటే ఇష్టపడతారు. వాస్తవంగా ఎక్కడ ఏ యూట్యూబ్ తీసి చూసినా ఇవాళ నవీన్ అన్న మీద 100 పాటలు వచ్చినాయి. అంటే స్వచ్ఛందంగా కొంతమంది పాటలు చేసి పాడుతా ఉన్నారు. మన నరసన్న పాడిన పాటలు గాని, తర్వాత ఇంకొక మిత్రులు రాసి పాడిన పాటలు గాని బ్రహ్మాండంగా. గతంలో కూడా నవీన్ అన్న మీద పాటలు ఉన్నాయి. ప్రజలు కూడా చిన్న చిన్న పిల్లలు నాటితే కూడా మీరు వెళ్ళి చూడండి, నవీన్ అన్న మా స్కూల్ కు పుస్తకాలు పంపిండు, నవీన్ అంకుల్ మాకు తెలుసు, ఈ నవీన్ అంకుల్ గెలవాలని చెప్పి చిన్న పిల్లలు కూడా అడుగుతున్నారు. 100%. ఒక పిల్లగాడు అయితే చిన్న పిల్లగాడు అంటే పిల్లగానికి అది తెలియదు కదా, తెలియక నా ఓటు నీకే అని అన్నాడు. నీకు ఓటు వచ్చేసరికి ఇంకా 20 సంవత్సరాలు మనస్తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఇలా ఈ పరిపాలన చేపట్టిన తర్వాత రేవంత్ అన్న కోసం ఇలా ప్రజలందరూ కూడా పరిపాలన చూడాలని 1 by 1 ప్రతిపక్షం ఏం చేస్తే ఎప్పటికైనా బటగాల్సి మీద వెళ్ళని చూస్తారు. ఎంత చూసినా, ఎంత వ్యతిరేకత తెచ్చినా కూడా ఒక్కొక్కటిగా అనుకున్నది సాధించుకుంటూ వస్తున్నాడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా. కాబట్టి గతంలోనే అనుకున్నాం, రేవంత్ అన్న మా రేవంత్ అన్న మీ అడుగులో అడుగేసుడే మా వంతన్న, రేవంత్ అన్న మా రేవంత్ అన్న నీ అడుగులో అడుగేసుడే మా వంతన్న, జూబ్లీహిల్స్ గడ్డ మీద రేవంత్ అన్న ఇక నవీన్ అన్న గెలుసుడే రేవంత్ అన్న, జూబ్లీహిల్స్ గడ్డ మీద రేవంత్ అన్న ఇక నవీన్ అన్న గెలుసుడే రేవంత్ అన్న, చలో రేవంత్ అన్న మా రేవంత్ అన్న నీ అడుగులో అడుగేసుడే మా వంతన్న. ఇలా నవీన్ అన్న వంతు కూడా రేవంత్ అన్న అడుగులో అడిగేసి నడవడమే. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అయ్యా మాకు ఈ ఒక విముక్తి లభించింది, ఈ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే మాకైతే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే, నవీన్ అన్న జెండానే. రేవంత్ అన్న కూడా చూస్తున్నాడు, ఇలా యాదవ కమ్యూనిటీ చాలా బలమైనటువంటి కమ్యూనిటీ, యాదవ కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం తక్కువ ఉంది. ఖచ్చితంగా నవీన్ అసలు తమ్ముడు గెలిస్తే రేపు మంత్రివర్గంలో ఉంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తాం. మంచి కళలే ఉన్నాయి. మరి నిజంగా గద్దె నెంచాలన్నా దింపాలన్నా ఒక పాటతోనే కూడా సాధ్యమవుతుంది. మరి మంచి పాట పాడింది దర్వెల్లన్న. ఇక చూసుకోరి, ఇక ఆనాడు తెలుసుకోరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.